మనకు పాట ఏదో ఉంది, కుడి ఎడమైతే పొరపాటు లేదు అని. అలానే మన కళ్ళ ముందే చాలా మార్పులు గమ్మత్తుగా జరిగిపోయినాయి. మా తల్లిదండ్రులకి మేము 7 బిడ్డలం, 4 అక్క చెల్లెళ్ళం, 3 అన్నదమ్ములం, 2 చనిపోయారు. అంటే మా అమ్మ 9 మందిని కన్నది. బహుశా అలాంటి కుటుంబాలు ఆ రోజుల్లో చాలా కామన్. 6, 7, 8 మంది చాలా చాలా కామన్. ఇక్కడ ముస్లిమ్స్ లేదు, హిందువు లేదు, అందరికీ కూడా కామన్గా ఎక్కువ మంది పుట్టేవాళ్ళు. పైగా అసలుకి మీకు ఎన్ని లక్షల రూపాయల ఆస్తి ఉంది అని ఎవరు అడగరు ఈరోజు కూడాను. పిల్లలు ఎంతమంది అడుగుతారు, ఏం చేస్తున్నారు. అలానే ఆ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత గొప్ప సంపదగా చూసాం. మనకి తాతమ్మ కళ అని ఒక సినిమా వచ్చింది, భానుమతి యాక్ట్ చేసింది. ఆ రోజుల్లో చాలా పెద్ద వివాదమైంది. తులసిరెడ్డి గారు గుర్తుండే ఉండాలి, అసెంబ్లీలో కూడా చర్చించబడింది ఆ సినిమా. ఎందుకు చర్చించబడిందంటే అందులో ఫ్యామిలీ ప్లానింగ్ని అపోజ్ చేస్తూ ఆ భానుమతి గారు మాట్లాడతారు. ఆ డైలాగ్ చాలా ఉన్నాయి. అది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉంది ఆ సినిమా అని చెప్పేసి అసెంబ్లీలో పెద్ద రగడైంది. అంటే ఆ రోజులు అలాగా అప్పుడు ఉన్నాయి. మా అందరికీ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, బహుశా మీలో కూడాను, 2 పిల్లలతో ఆపితే 2 ఇంక్రిమెంట్ ఇచ్చేవాళ్ళు, 3 పిల్లలతో ఆపితే 1 ఇంక్రిమెంట్ ఇచ్చేవాళ్ళు. ఇది ఇన్సెంటివ్, పిల్లలు కనకుండా ఉండటానికి ఆ రోజున ఇచ్చిన ఇన్సెంటివ్. ఆ తర్వాత 2 కన్నా ఎక్కువ మంది ఉంటే స్థానిక ఎన్నికల్లో నిలబడటానికే వీలేదు బొమ్మని చెప్పేసి చట్టం కూడా చేసింది మన ఆంధ్ర రాష్ట్రం. ఇది మొన్నటిదాకా పరిస్థితి. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు. అయితే ఈసారి యూటర్న్ను స్పెషల్ స్టేటస్ అవన్నీ కాదు, పాపులేషన్ పాలసీ మీద ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఎందుకు ఎక్కువ మందిని కనండి అని చెప్తున్నారంటే, ఒకటి వర్క్ ఫోర్స్ పడిపోతుంది భవిష్యత్తులో, టు మీట్ ది ఛాలెంజ్ ఆఫ్ డిక్లైనింగ్ వర్క్ ఫోర్స్. రెండోది టు కౌంటర్ ది ఏజింగ్ పాపులేషన్. ఎక్కువ మంది జనాభా వృద్ధులవుతున్నారు కాబట్టి పనిచేసేవాళ్ళు తరిగిపోతున్నారు అనేది ఆయన ప్రధానంగా చెబుతున్న 2 కారణాలు. ఇక్కడ వర్క్ ఫోర్స్ తగ్గడం కానీ, వర్క్ ఫోర్స్ ఎందుకు తగ్గుతుంది లక్ష్మణరెడ్డి గారు ఇప్పుడే చెప్పారు. డ్రైవర్లు తిరగటం లేదు, సర్వెంట్ మేట్స్ తిరగటం లేదు. ఎక్కడ తిరుగుతారు? మీరు 10,000 రూపాయలు ఇస్తారంటే ఎందుకు వస్తాడు? ఇక్కడ మెయిన్ కారణం మీరు జీతం తక్కువ ఇవ్వటం వల్ల. మనకి ఎకనామిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్. ఒక స్కావెంజర్ చేసే పని ఐఏఎస్ ఆఫీసర్ చేయలేడు, కానీ స్కావెంజర్కి 10,000 రూపాయలు ఇస్తే ఐఏఎస్ ఆఫీసర్కి 3 లక్షల రూపాయలు ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఉద్యోగం మనకు ఇంకో ఉద్యోగాన్ని పోతే ఆ 3 లక్షల రూపాయలు వస్తుంది, కానీ స్కావెంజర్కి రాదు. ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ ఆర్ 0. దట్ ఈస్ హౌ వేజ్ డిఫరెన్షియల్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎకనామిక్స్. ఇవాళ ఎకనామిక్ డిస్పారిటీస్, ముఖ్యంగా వేజ్ డిస్పారిటీస్ ఎందుకు వస్తున్నాయి అంటే మీరు తక్కువ జీతం పే చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ మార్జినల్ ప్రొడక్టివిటీ కన్నా వేజెస్ తక్కువ ఇస్తున్నారు. దాన్ని కాంపన్సేట్ చేయడానికే మన్మోహన్ సింగ్ గారు, ఒక పెద్ద ఎకానమిస్టు, గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ 2014 నుంచి చాలా సిస్టమేటిక్గా ఆ గ్రామీణ పథకాన్ని నాశనం చేశారు. మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, పెత్తందారి కులాల చర్చల్లో కూడా వింటూ ఉంటాం. మనుషులు దొరకటలేదు, పోషిస్తున్నారు, ఉచితాలు ఇచ్చి పోషిస్తున్నారు, ఖాళీగా పెట్టి కూర్చోబెట్టి మేపుతున్నారు, ఎలా వస్తుంది పాపులేషన్, వర్కింగ్ పాపులేషన్ అని పెత్తందారి కులాల వాళ్ళు అంటూ ఉంటారు. నిజమే. మీరు వాళ్ళ మార్జినల్, ఇక్కడ ఎకనామిక్స్ చదువుకున్న అందరికీ తెలుసు, ఇఫ్ ది వేజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మార్జినల్ ఫిజికల్ ప్రోడక్ట్, there will be always agitation from the people. And the agitation continues till the wage becomes equal to marginal physical product. This is how Datta Samant in Maharashtra succeeded as a trade union leader, but later he failed because the wage demand being made by him was more than the marginal physical product of the labor.
అలాగా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఫోకస్ చేయవలసింది ఈ డిస్పారిటీస్ తగ్గించడం. జీతాల మధ్య డిస్పారిటీస్ తగ్గించాలి, వేజ్ డిఫరెన్షియల్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా వస్తుంది. అమెరికాలో డ్రైవరు ఉండటం అంటే చాలా గొప్ప. డ్రైవర్ డ్రివెన్, సాఫ్ట్వేర్ డ్రివెన్ కార్ అంటే చాలా గొప్ప. ఎవడికి వాడు డ్రైవ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం ఇండియాలో. మీరు 25,000 25,000 ఇస్తే కానీ రాడు, మంచి డ్రైవర్ రాడు. డ్రైవర్ అంటే కేవలం డ్రైవ్ చేసేవాడు కాదు, బెడ మీద పడేలా కుడి చేతి మీద పడేలా తెలిసినవాడు. సో చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, నిర్మలా సీతారామన్ కానీ ఆలోచించాల్సింది ఇంటర్నల్గా ఈ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ని బాగు చేయాలి. 2, ఏజింగ్ పాపులేషన్. తులసిరెడ్డి గారు బహుశా అప్పుడు టీడీపీలో ఉండుండొచ్చు అనుకుంటాను. దొడగాన 55 ఏళ్ళు తగ్గించాడు మహానుభావుడు, 58 నుంచి. అదే 58 నుంచి 55 తగ్గించాడు. ఎందుకు తగ్గించావా అంటే నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాల కోసం అన్నాడు. కూర్చోబెట్టి తర్వాత జీతాలు ఇచ్చాడు, వేరే విషయం. ఇవాళ అదే 62 ఏళ్ళకి పెంచబడింది. మామూలు స్టేట్ సెక్టర్లో అయితే 60 ఏళ్ళకి పెంచబడింది. అదే ఏఐసిటిఈ వర్కింగ్ పరిధిలో ఉన్న కాలేజీలు అయితే 75 ఏళ్ళ దాకా వర్క్ చేయడానికి పర్మిషన్ ఉంది ఇవాళ. ఏ ప్రొఫెసర్ కెన్ టీచ్ అప్ టు 75 years నౌ యాజ్ పర్ ఏఐసిటి గైడ్ లైన్స్. అలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ 65 ఏళ్ళ దాకా పనిచేస్తున్నారు. అంటే ఏమైంది? పని చేయగలిగిన శక్తి పెరిగింది ఇవాళ. హూ ఈజ్ వృద్ధుడు? 60 ఏళ్ళవాడు వృద్ధుడా? 70 ఏళ్ళవాడు వృద్ధుడా? 75 ఏళ్ళవాడు వృద్ధుడా? 80 ఏళ్ళవాడు వృద్ధుడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ షుడ్ బి డిఫైన్డ్ బై మిస్టర్ చంద్రబాబు నాయుడు. నా ఉద్దేశంలో ఏజింగ్ పాపులేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ discussion at all, whether he can work or not. That is most important. That way, ఇవాళ మెకనైజేషన్ పెరిగిన తర్వాత ఫిజికల్గా పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు లేనివాడు పని చేయగలుగుతున్నాడు. 2, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, క్వాంటమ్ వాల్యూ వచ్చింది, అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని చెప్తూ ఈ సహాయంతో 80 ఏళ్ల వృద్ధుడు కూడా పనిచేయగలడు. మీరు ఎప్పుడైనా, నేను ఎప్పుడు 88లో అమెరికా వెళ్ళాను, ఆ షాపింగ్ మాల్స్లో నేను చూశాను 80-82 ఏళ్ల వాళ్ళు కూడా ఆడవాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మీకు ఎయిర్పోర్ట్స్లో చూడండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఆ షాపింగ్ మాల్స్లో 80-82 ఏళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. అంటే 80-82 ఏళ్ళ వాళ్ళు పనిచేస్తున్నారంటే మీకు పాపులేషన్ కనుక ఏజ్ పెరిగితే పని చేయరని ఏ ప్రిమైస్ మీద చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారంటే he wants to divert the discussion of the people from most important burning problems to most useless unwarranted issues, so that people are immersed in these deliberations. This is the great strategy now being adopted, this time particularly by Mr. Chandrababu Naidu. ఒక పెద్ద అబ్సెషన్ ఆయనకి, ఒక్క పీరియడ్లో ఒక్కో అబ్సెషన్. ఈ అబ్సెషన్తో మనందరినీ కూడా కొట్టుకుపోతాడు. కాబట్టి ఆయన చెప్తున్న ఆబ్జెక్టివ్స్ ఏవి కూడా కరెక్ట్ కాదు. 2, ఆయన 25,000 రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తానన్నాడు. మై గుడ్నెస్, ఆ అమౌంట్ ఎంత కావాలి? పాపులేషన్ పెంచుకుంటే ఎంత కావాలి? ఇవాళ ఇలాగా అన్ప్రొడక్టివ్, దే మే ప్రొడ్యూస్ చిల్డ్రన్ బట్ ది హోల్ ప్రాసెస్ ఇస్ అన్ప్రొడక్టివ్. ఈ అన్ప్రొడక్టివ్ ప్రాసెస్ మీద 25,000 రూపాయలు చొప్పున ఇచ్చుకుంటూ పోతే ఎక్స్చెకర్కి ఎంత కావాలి? కెన్ దిస్ ఎక్స్చెకర్ బేర్ దట్? దిస్ హెస్ టు బి డిస్కస్డ్ బై ది పీపుల్ ఆఫ్ ది స్టేట్. 2, పోషణ, శిక్షణ, సురక్ష, మంచి పేర్లు పెట్టారు. నెలకి 1,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు. అంటే ఒక బిడ్డకి 12,000 ఇంటూ 5 60,000 రూపాయలు మనం అందరం రేపు పే చేయబోతున్నాం. ఇలాగా జనాభా అందరూ అదే పని మీద ఉంటే, తిండి మానేసేసి అదే పని మీద ఉంటే ఈ గవర్నమెంట్ ఈ డబ్బు పే చేయగలదా? ఇవన్నీ కూడా ఆర్థికపరమైన అంశాలు. వీటన్నిటినీ ఆలోచించకుండా ఏదో గుడ్డెత్తి చేలోబడ్డట్టు
పిల్లల్ని కనండి 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 అని ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేస్తున్నారు. పోలవరం ఇష్యూ మాట్లాడకూడదు. మీకు గుర్తుందో లేదో, స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడితే ఆ మీటింగ్ని కనుక పిల్లల్ని పంపిస్తే తల్లిదండ్రులను జైల్లో పెడతానన్నాడు చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు మరలా పోయి భారతీయ జనతా పార్టీ గొడవపడి మీరందరూ మాట్లాడరేంటి, మీకు గుర్తుందో TV5లో కొట్టుకోపోయారు పోసాని TV5 సాంబశివరావు ఇదే ఇష్యూ మీద. అంటే మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, వాట్ వాజ్ ఇల్లీగల్ ఎస్టర్డే ఈజ్ లీగల్ టుడే, వాట్ ఈజ్ ఇల్లీగల్ టుడే విల్ బికమ్ ఇల్లీగల్ టుమారో అని నాగభూషణ్ డైలాగ్ ఒకటి ఉంది. అలానే నిన్నటిదాకా పిల్లల కంటే చంపేస్తామన్నారు, ఇప్పుడు కనబోదే చంపేస్తూ ఉంటున్నారు. నిన్నటిదాకా స్పెషల్ స్టేటస్ మాట్లాడి చంపుతూ ఉన్నారు, ఇవాళ మాట్లాడబోదే చంపుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రజల్ని గొర్రెలు చేసేసి ఇష్యూస్ని మార్చేస్తున్నారు. లక్ష్మణ్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. భగవత్ గారు హిందువులు కనండి అన్నాడు. సోషల్ మీడియాలో మీరు చూడండి, వాట్సాప్ యూనివర్సిటీ నుంచి దళితులు ఇష్టం వచ్చినట్టు గనేస్తున్నారు అంటాడు ఒకడు. పెద్ద బొట్టు పెట్టుకొని, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని దళితులు గనేస్తున్నారు, ఆదివాసులు గనేస్తున్నారు, బ్యాక్వర్డ్ క్లాసుల వాళ్ళు గనేస్తున్నారు. మీరు కూడా కనండి. వాడు మధ్యప్రదేశ్లో 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు బ్రాహ్మణ్ కార్పొరేషన్, తెలుసా అండి? ఐడియా ఉందా? పరశురాం కళ్యాణ యోజన మధ్యప్రదేశ్లో పిల్లల్ని కంటే బ్రాహ్మణ కార్పొరేషన్ డబ్బులు ఇస్తోంది. రేపు ప్రొద్దున దళిత కార్పొరేషన్ డబ్బులు ఇస్తానంటది, ఆర్యవైశ్య కార్పొరేషన్ డబ్బులు ఇస్తానంటది, ఇంకొక కమ్మ కార్పొరేషన్ డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇలాగ ఏ కులవాడు ఆ కులాన్ని పని చేయకుండా దేశానికి రాష్ట్రానికి పిల్లల్ని కానీ సృష్టి ప్రక్రియలో పడిపోతే, సృష్టి యజ్ఞంలో పడిపోతే చివరికి మిగిలేది జనాభా కొట్టుకు సావాలి. వెంకటేశ్వర గారు చెప్పినట్లు ఇవాళ మీరు ప్రయాణం చేయండి, థర్డ్ ఏసీలో టాయిలెట్లు పనిచేయవు. థర్డ్ ఏసీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జనరల్ బోగి. ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ కారులో తిరుగుతారు, విమానాలు తిరుగుతారు, కానీ మనలాంటి వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతామో అని చెప్పేసి వాటిని డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి ఇవన్నీ నమ్మి కాంపిటేటివ్ రిప్రొడక్షన్ ఇన్ ద ఎకానమీ అంటే పోటాపోటీ పిల్లల్ని కంటాం. ఇది కనుక వస్తే మళ్ళీ రేపొద్దున అదే బొట్టు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ భగవత్ గారు ముస్లిమ్స్కి డబ్బులన్నీ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు గనేస్తున్నారు, దళితులు గనేస్తున్నారు, ఆదివాసులు గనేస్తున్నారు అని మళ్ళీ వీళ్ళు మొదలు పెడతారు. చివరికి ఏమైంది, వాళ్ళు కంటానికి లేదని మన ఈ ఈ సెక్షన్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు గదుల్లో వండుకొని బయట కాపలా కాసనం కాస్తారు దాడులు చేసి. మీరు పిల్లల్ని కంటానికి లేదు, మీరు ఎక్కడ గదిలో పోతే పని చేస్తారో అని కాపలా కాసినా కూడా ఆశ్చర్యం లేదు. సో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎలా ఆలోచించినా ఇది సరైన విధానం కాదు, దీన్ని కరెక్ట్ కాదు అని ప్రజల్లోకి చెప్పాలి. 2 జనచైతన్య వేదిక ద్వారా మన అభిప్రాయంగా చంద్రబాబు నాయుడు గారికి చేరాలి. ధన్యవాదాలు.